ఇక తమిళనాడులో కరూర్ తొక్కిసలాట విషాదం కంప్లీట్ గా పొలిటికల్ టర్న్ తీసుకుంది. తొక్కిసలాటకు కారణం మీరంటూ పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు కరూర్లో టీవీకే చీఫ్ విజయ్ కి వ్యతిరేకంగా పోస్టర్స్ రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. విజయ్ చేతికి రక్తం మరకలతో పలుచోట్ల పోస్టర్స్ అంటించారు. తొక్కిసలాటలో 40 మంది మృతికి విజయ్ కారణమని ఆరోపిస్తూ ఈ పోస్టర్స్ లో విమర్శలు చేశారు. తొక్కిసలాట వెనుక డీఎంకే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు విజయ్. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. సభలో రాళ్లు రువ్వడంతో పాటు పోలీసుల లాఠీ చార్జ్ కూడా తొక్కిసలాటకు ఒక కారణమని, ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరపాలని మద్రాస్ హైకోర్టులో విజయ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే అనుమానాలు, ఆరోపణల్ని తిప్పికొడుతోంది స్టాలిన్ ప్రభుత్వం. రాళ్లు రువ్వారన్న టీవీకే అనుమానాల్లో ఎలాంటి నిజం లేదు అంటోంది. మరొక వైపు కరూర్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మురుగన్ పర్యటించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. అలాగే గాయపడ్డ వారిని కూడా ఆసుపత్రిలో పరామర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, హైకోర్టులో సిబిఐ విచారణ జరిపించాలి అంటూ టీవీకే పార్టీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుంది? అలాగే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏంటి? అంటే ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. నిన్నే పిటిషన్ కోసం ప్రయత్నించినప్పటికీ కోర్టు సెలవు కావడంతో న్యాయమూర్తి ఇంటి వద్దకు వెళ్లి పిటిషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ పిటిషన్ వేయాలని సూచించడంతో ఇవాళ పిటిషన్ స్వీకరించినటువంటి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇది అత్యవసర పిటిషన్ కింద దీన్ని స్వీకరించలేము, విచారణ జరపలేము. సో సాధారణ కేసుల్లాగానే క్యూలో అంటే అక్టోబర్ 3న దీన్ని విచారిస్తామని చెప్పింది. అంటే ప్రస్తుతానికి మరొక 4 రోజుల పాటు దీనిపై విచారణ జరిగేటువంటి అవకాశం లేదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక విచారణ కమిషన్ కూడా నియమించింది. విచారణ అనేది కూడా మొదలైంది. సో ఈలోపే రెండు పార్టీలు కూడా ఇటు టీవీకే ఇటు డిఎంకే రెండు పార్టీల మధ్య కూడా రాజకీయ విమర్శలు అనేటివి మొదలయ్యాయి. ముందుగా టీవీకేనే అధికార డిఎంకేని టార్గెట్ చేస్తూ సో ఈ ఘటన వెనక కుట్ర ఉంది, డిఎంకే నేతల హస్తం ఉందన్నటువంటి విషయాన్ని కోర్టులో పిటిషన్ వేసేటువంటి సమయంలో కొంతమంది డిఎంకే నేతల పేర్లను కూడా అందులో పొందుపరిచారు. సో స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సెంధిల్ బాలాజీ పాత్ర ఉంది. సో అతని ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కావాలనే ఈ రాళ్ల దాడి కావచ్చు, లాఠీ చార్జ్, అలాగే ఈ తొక్కిసలాటకు కూడా కారణం డిఎంకే అంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సిబిఐ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. మరోవైపు ఈ మృతులకు కిల్లర్ ఆఫ్ 39 అంటూ కొంతమంది స్టూడెంట్ యూనియన్ లీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పోస్టర్లు వేశారు. కిల్లర్ విజయ్ అయినటువంటి అతన్ని అరెస్ట్ చేయాలి వెంటనే అంటూ కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ పోస్టర్లు వేశారు. అయితే ఈ పోస్టర్ల ఘటనను టీవీకే నేతలు సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడికక్కడ వేసినటువంటి పోస్టర్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త ఘర్షణ వరకు కూడా దారితీసింది. కొద్దిసేపటి క్రితమే వేలూరులో దీనికి సంబంధించి రెండు పార్టీల మధ్య కూడా బాహాబాహి దిగి కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక రేపు దీనిపై మరింత స్పష్టంగా ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బుస్సి ఆనంద్పై 5 సెక్షన్లలో కేసు నమోదైతే రేపు మరికొందరిపై కేసు నమోదు చేసి ఈ రాత్రికి లేదా రేపు అరెస్టులు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ కొద్దిసేపటి క్రితమే మరొక వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలను చంపుకోవాలనుకోదు. మేము కూడా ఎవరిపైనా నిందలు వేయడం లేదు. అలాంటిది ఎవరి తప్పిదం వల్ల జరిగిందనేది విచారణ కమిషన్ నివేదిక తర్వాత తేలితే ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని స్టాలిన్ చెబుతూనే మరోవైపు రాజకీయ వివాదంగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అనుకోని దుర్ఘటనగానే మేము చూసి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కావచ్చు. దీనిపైన అందరి అనుమానాలకు ఒక జవాబు ఇచ్చే విధంగా విచారణ కమిటీని వేశాం. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా తెలుస్తాయని స్టాలిన్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం.